వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం డిజైన్స్ అండి. ఇది చాలా డిఫరెంట్గా చేయించాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అయితే చూడండి, ఇది శారీలో బ్లౌజ్ వచ్చి మనకి ఇదైతే మంచి కంచిపట్టు శారీ. కలర్ కూడా చాలా బాగుంది. అయితే చూడండి, మనకి ఇది శారీలో బ్లౌజ్ ఏంటంటే మనం చేయించకుండా సెల్ఫ్, కాకపోతే ఇప్పుడు ఏంటంటే శారీలో బ్లౌజ్ సెల్ఫ్ అయినా కానీ చాలా బాగుంటాయండి. మనం చేసుకునే డిజైన్ బట్టే శారీలో బ్లౌజ్ అందం ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే ఇది శారీలో బ్లౌజ్ కాకుండా మనం విడిగా రాసులకి అయితే తీసుకొని వర్క్ చేయించాను. నేనైతే ఈ శారీకి కలర్ కాంబో అయితే నేనైతే దీన్ని ఈ కలర్ తోటి పేరప్ చేశాను అనమాట. మీకు ఇలా పేరప్ చేసిన కలర్ కాంబో నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అయితే మనం చాలా నెట్ బ్లౌజులు అయితే చాలా మగ్గం డిజైన్స్, చాలా నెట్ మీద బ్లౌజులు అయితే నేను చాలా వీడియోస్ పెట్టాను యూట్యూబ్లో. అయితే మీరు చెక్ చేయండి. ఈ బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. మీరు వేసుకుంటే కానీ దీని లుక్ తెలియదు అనమాట. చూడండి, ఇదేంటంటే బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ అనిపిస్తుంది, ప్లస్ మనకేంటంటే ఆల్ ఓవర్ కాదు, సింపుల్ కాస్ట్లో సింపుల్ బడ్జెట్లో అయిపోతుంది అనమాట. చూడండి, ఇది మొత్తం కూడా మీకు విడిగా తెలియడం కోసం చూపిస్తున్నాను. చూడండి, ఇది మనకి షోల్డర్ మీద నుంచి మొత్తం కూడా నెట్ వస్తుందండి. అయితే మీరు గమనించినట్లయితే ఇది మొత్తం నెట్ వస్తుంది. మనం ఇంతకుముందు కూడా బ్యాక్ నెక్ ఓన్లీ రౌండ్ నెక్కుల మీద అండ్ డ్రాప్ నెక్కుల మీద నెట్ పెట్టి యూజ్ చేసినవి అయితే చూపించాను. కాకపోతే ఇదేంటంటే నార్మల్ నెక్ బ్యాక్ ఓపెన్ పెట్టించానండి. బ్యాక్ ఓపెన్ అయినా చాలా వీ నెక్ పెట్టాను, చాలా బ్రాడ్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా చాలా లుక్ వస్తుంది అనమాట. చూడండి, మనకి చాలా సింపుల్గా. దీనికి ఏంటంటే వేరే కలర్ అనేది యూజ్ చేయకుండా చేయడం వల్ల వేరే శారీ మీద కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇది బ్లౌజ్ ఏంటంటే ఇలా మనం విడిగా రాసులకి తీసుకుని చేయించుకునే బ్లౌజులు ఏంటంటే ఇలా డిఫరెంట్గా చేయించుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం వేరే దాని మీద కూడా వేసుకోవచ్చు. మనం ఇలా నెట్ యూజ్ చేసాము. బ్యాక్ నెక్ కూడా షేప్ అనేది క్రాస్ ఇచ్చాను అనమాట. చాలా యూనిక్గా ఉందండి ఇది డిజైన్. కానీ వేసుకుంటే ఇది ఇంకా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడండి, మీకు బ్యాక్ నెక్ పెడితే అర్థమవుతుంది. చూస్తే మీకు బ్యాక్ నెక్ షేప్ మామూలుగా ఏంటంటే ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టినప్పుడు కూడా ఫ్రంట్ ప్రిన్స్ కట్కి ఇలా షేప్ ఇస్తారనమాట. మనం ఏంటంటే బ్యాక్ నెక్ కూడా షేప్ ఇచ్చాము, వేసుకుంటే ఇంకా యూనిక్గా కనబడుతుందండి. ఇది బ్యాక్ పూర్తిగా నెట్ అనమాట. మన ఇష్టం అండి, మన ఇంట్రెస్ట్. కానీ నెట్ వేసుకోవడం వల్ల అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను మీకు ఫ్రంట్ సైడ్ కూడా 2 సైడ్స్ అనేది వర్క్ చేయించాను, కాకపోతే ఒక సైడ్ మాత్రమే వేయించాను అనమాట. ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ ఇటు సైడ్ కూడా వేయిస్తే ప్రిన్స్ పెట్టించుకున్నప్పుడు మనం పళ్ళు వేసుకున్నప్పుడు ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకొని తర్వాత ఇక్కడ పిన్ పెట్టుకోవాలండి. లేకపోతే మనం పూర్తిగా ఇక్కడ కూడా నెట్ వేయించామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అందుకనేసి మనం ఏంటంటే ఒక సైడ్ మాత్రమే నెట్ యూజ్ చేసాము, ఒక సైడ్ నెట్ లేకుండా చేశాను అనమాట. చేసి మనకేంటంటే ఎప్పుడు కూడా మనకి పళ్ళు పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ ఇక్కడ పిన్ పెట్టుకోండి, ప్రిన్స్ వేసుకొని బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వేసుకున్నా కానీ బ్లౌజ్ లుక్ అయితే డిఫరెన్స్ నీట్గా తెలుస్తుంది అనమాట. మనకి హ్యాండ్స్ మీద కూడా నెట్ డిజైన్ చేసినప్పుడు హ్యాండ్స్ ఇక్కడ నెట్ మీద కూడా లైన్స్ అలా వేసాము. అలా వేయకుండా కొంచెం స్టైలిష్గా కనపడడం కోసం పూర్తిగా నెట్ వేసి పైన బూటీస్ అనేది చేయించాను అనమాట. చాలా బాగుంది కదా. ఇలా సింపుల్గా లో బడ్జెట్లో మనం కొంచెం డిఫరెంట్గా చేయించుకోవాలనుకుంటే ఇలా కూడా చేయించుకోవచ్చండి. ఇది మామ్ అండ్ కిడ్ కాంబోలాగా చేయించాను. ఇది వాళ్ళ పాపకు కూడా లంగా జాకెట్ అనేది స్టిచ్ చేశాను. ఇది మనం పాపకు కూడా సెట్ చేసాం అనమాట. ఎలా అంటే ఇది శారీలో బ్లౌజ్ అయితే పెళ్ళప్పుడు శారీలో బ్లౌజ్ అండి. ఇది ఇప్పుడు బ్లౌజ్ కాదు, శారీలో బ్లౌజ్. దాన్ని పక్కన పెట్టేసి మనం ఈ అమ్మాయి ఏంటంటే మనం అన్నీ కూడా రా సిల్కులు తెచ్చి వర్క్ చేసాం అనమాట. శారీలో బ్లౌజులు అన్నీ పక్కన పెట్టేసాము. ఇప్పుడు ఏంటంటే ఇది సేమ్ కలర్ అయింది కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ చేసిన కలరే సేమ్ కలర్ అయింది ఇది లంగా. అందుకని దీన్ని లంగా స్టిచ్ చేయించి మనం పైన వచ్చేసరికి మనం ఆ బ్లౌజ్కి వచ్చేసరికి ఇప్పుడు మనం ఈ అమ్మాయిది శారీలో బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ తోటి దీనికి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాం అనమాట. అప్పుడు ఏంటంటే మామ్ అండ్ కిడ్ కోంబో లాగా అయిపోయింది కదా. చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది కరెక్ట్గా చెక్ చేస్తే ఇది మామ్ అండ్ కిడ్ కోంబో లాగా అయిపోతుంది. ఏంటంటే పెళ్ళప్పుడు బ్లౌజులు అయితే వేస్ట్ చేసుకోకుండా దాపెట్టుకోండి మీకు, ఎందుకంటే తర్వాత ఇది చాలా యూజ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.